హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ రాబోయే అప్కమింగ్ మూవీస్ లైనప్ నెక్స్ట్ రేంజ్ లో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ షేక్ చేసే లైనప్ మాత్రమే ఉంది. ఇక ఎన్టీఆర్ నుంచి మొదటగా రాబోతున్న ఫిలిం వార్ 2 ఆగస్టు 14వ తారీఖు నాడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ మాత్రం యశ్రాజ్ ఫిలిం సంస్థ ఎవరు కమ్మలేదు, వాళ్ళు ఓన్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రిలీజ్ చేయమని డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే ఇస్తున్నారు. నైజాము ఉత్తరాంధ్ర దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. సీడేట్ మొత్తం సీతారా ఎంటర్టైన్మెంట్ గ్రాండ్ గా రిలీజ్ అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 months బ్యాక్ నుంటే థియేటర్ల దగ్గర ప్రమోషన్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్లలో కానీ సింగిల్ స్క్రీన్లలో కానీ వార్ 2 ఆగస్టు 14వ తారీఖు గ్రాండ్ గా రిలీజ్ అనే హోల్డింగ్ అయితే కానొస్తుంది. ఇంకా నార్త్ మొత్తం వార్ 2 ప్రమోషన్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మల్టీప్లెక్స్లలో ఎక్కడ చూసినా వార్ 2 పోస్టర్లే. ఆగస్టు 14th గ్రాండ్ రిలీజ్. ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా స్టార్ట్ అయిందంట ప్రమోషన్. ఇక ఎన్టీఆర్ అన్న నిన్ననే డబ్బింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ ఎప్పుడైతే వార్ 2లో నటిస్తున్నాడని వన్ ఆఫ్ ద హీరోగా ఎప్పుడైతే ప్రచారం జరిగిందో, ఫస్ట్ టైం బాలీవుడ్ కి అయితే 200 కోట్ల గ్రాస్ డే 1 పక్క అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేసింది. అందరూ ఇదే మాట్లాడుతున్నారు. వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రాబట్టబోతుంది. హైయెస్ట్ అంటే పఠాన్ మూవీ ఉండే, ఆ రికార్డులు కూడా డబుల్ రికార్డుతో ఈ మూవీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ కు దేవర పాన్ ఇండియా స్థాయి బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏంటో అందరికి తెలుసు. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఇటు ఓవర్సీస్ కానీ సౌత్ నుంచి కానీ నార్త్ కానీ క్రేజ్ బ్రహ్మాండంగా పెరిగింది. ఆ క్రేజ్ దృష్ట్యా మొదటి రోజు 200 కోట్ల పక్క అనేది గ్యారంటీ వినబడుతుంది. డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మొదటి మూవీ. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోయే మూవీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్. ఈ కాంబినేషన్ కోసం ఎన్టీఆర్ అభిమానులే కాదు, అదర్ హీరోల అభిమానులు కూడా ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, టైటిల్ లుక్ ఏ రేంజ్ లో డిజైన్ కాబోతుంది, ఈ మూవీ అప్డేట్ కోసం అయితే యావత్ ఇండియా సినిమా లోకమంతా ఎదురు చూస్తుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అభిమానిని. డ్రాగన్ గా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, ఎన్టీఆర్ ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు మన ప్రశాంత్ నీల్ అనేది ఈగర్ గా వెయిటింగ్. ఈ మూవీ మీద స్కై ఎక్స్పెక్టేషన్స్, అన్లిమిటెడ్ అంచనాలు అయితే ఈ మూవీ మీద క్రియేట్ అయినాయి. ఎన్టీఆర్ లైనప్ మాత్రం వార్ 2 తర్వాత మళ్ళీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం. మళ్ళీ ఈ మూవీ తర్వాత అభిమానులు ఎదురు చూస్తున్న దేవర 2వ భాగం కూడా ఉండనే ఉంది. ఈ మూవీ మీద అంచనాలు ఎలాంటి క్రియేట్ అయినవో, మొదటి భాగం 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రెండో భాగం మీద దేవర వర క్యారెక్టర్లు కొరటాల శివ ఎలా తెరకెక్కించబోతున్నాడు, ఎమోషనల్ గా కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ కూడా ఉంది. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ లైనప్ మాత్రం నెక్స్ట్ రేంజ్. ఆల్రెడీ అనౌన్స్ మీద వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అని, లేటెస్ట్ గా అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త చాలా బలంగా అఫీషియల్ గా వచ్చేసింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కలిసి కరెక్ట్ కంటెంట్ పడితే పాన్ ఇండియా షేక్ అయిపోవడం గ్యారంటీ. కంటెంట్ కూడా బలంగా కుదిరింది. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ స్వామి, ఈ పేర్లు ఎలా వచ్చినాయి, ఎలా పుట్టిండు కుమారస్వామి, తన ఎదుగుదల ఏంటి, ఎలా పెరిగిండు, ఇలాంటి కంటెంట్, ఇలాంటి క్యూరియాసిటీ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరు టచ్ చేయలేదు. అందుకే ఎవరు టచ్ చేయని పాయింట్ ఎప్పుడైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందో, కుమారస్వామిగా, సుబ్రహ్మణ్య స్వామిగా, కార్తికేయగా ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ లుక్ అని అభిమానులు డిజైన్ చేసుకుంటుంటే సినిమా మీద అంచనాలు తారాస్థాయికి పెరిగినాయి. త్రివిక్రమ్ నిజంగా కరెక్ట్ కంటెంట్ బయట తీస్తే దాన్ని అవుట్పుట్ బాహుబలి రేంజ్ లోనే ఉంటది. 100% ఈ మూవీ మీద స్కై లిమిటే ఉన్నాయి. ఈ మూవీ తర్వాత లైనప్ చాలా పాన్ ఇండియా స్థాయిలో భారీగానే ఉంది. తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ తోనే మూవీ చేయబోతున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్ సంస్థలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. జైలర్ 2 తర్వాత ఎన్టీఆర్ తోటే ఈ డైరెక్టర్ వర్క్ చేయబోతున్నాడు. ఇంకా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే, ఈయన బయోగ్రఫీలో కూడా ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఈ సినిమా మీద అయితే పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి అంచనాలు ఉంటావో, నార్త్ లో కూడా ఎలాంటి అంచనాలు ఉంటావో, ఇండియాకు మొదటి సినిమా పరిచయం చేసిన వ్యక్తి దాదా సాహెబ్ ఫాల్కే. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఆ స్టోరీలో ఎన్టీఆర్ నటించబోతున్నాడంటే ఈ మూవీ మీద, సబ్జెక్ట్ మీద భారీ అంచనాలే ఉంటాయి. అందుకే రాబోయే ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ భారీ ప్లానే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ ప్లాన్. తర్వాత రాజమౌళి సినిమా ఎలాగో ఉండనే ఉంది. SSMB తర్వాత బిగ్గెస్ట్ ప్లాన్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్.